అంకిత నాయుడు. యాహ్! నీ పేరు ఇదేనా? అంటే ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అనైతే నేను పెట్టుకున్నాను. హ్మ్. 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 బిఫోర్ అయితే నాయుడు. అచ్చా! అచ్చా! అక్కడ నాయుడు తీసుకొనొచ్చి ఇక్కడ అంకిత నాయుడు తీసుకొచ్చారు. యెస్. ఇక చాలా మంది క్యాస్ట్ ఏమో నాయుడు అంటే అనంగానే మేము క్యాస్ట్ అదే. నా పేరులో గూడా ఉంది నాయుడు అని. అదే. అచ్చా! అండి. హ్మ్. మీరే నాయుడు. హ్మ్. ఓకే. ఓకే. ఎప్పుడు నీకిలా అనిపిచ్చింది? ఇలా ఎందుకు మారాలని అనిపిచ్చింది? నీ జర్నీ ఏంటి అసల? అంటే యాక్చువల్లీ ఎందుకిలా మారాను అంటే, నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు హ్మ్. నాకనిపించింది. హ్మ్. అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది. నా బాడీ ఒకటని నాకనిపించింది. నాకు 9 ఇయర్స్ అప్పుడు. హ్మ్. అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయల. హ్మ్. నా చుట్టూ ఉండే సొసైటీ హ్మ్. నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. హ్మ్. హ్మ్. అదెలా అంటే నేను బయటికెళ్ళినప్పుడు ఆహ్, స్ నా ఫ్రెండ్స్ గానీ, హ్మ్. హ్మ్. చుట్టుపక్కలోళ్ళు గానీ, హ్మ్. హ్మ్. నీ హావభావాలేంటి ఇలా ఉన్నాయి? హ్మ్. నీ హ్యాండ్స్ ఎందుకిట్లా మూవ్ చేస్తున్నావు? హ్మ్. నీ హ్మ్. నడకెందుకు అలా ఉంది? హ్మ్. హ్మ్. నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు? హ్మ్. అని నన్ను అనేవారనమాట. సో, హ్మ్. నేనెప్పుడు పట్టించుకోలేదది. హ్మ్. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్‌తో బాయ్స్‌తో ఎక్కువ ఉండేదాన్ని కాదు. హ్మ్. హ్మ్. గర్ల్స్‌తో ఎక్కువ ఆడుకునేదాన్ని. హ్మ్. 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 అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ, వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్‌గా పిలిచినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. హ్మ్. ఒకసారి నేనెళ్ళి నా అద్దం ముందు నేను నేను ప్రశ్నించుకున్నాను. హ్మ్. ఏమనంటే, ఏంటి నన్నందరూ ఇలా అంటున్నారు? ఫ్యామిలీ ఏమో బానే ఉన్నావు అంటున్నారు. హ్మ్. బట్ నా మనసేమో చెప్తుందేంటంటే, హ్మ్. నువ్వొక అమ్మాయివి హ్మ్. అనే హ్మ్. ఫీల్ నాకప్పుడే అనిపిస్తుంది. హ్మ్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. సో, సమ్‌టైమ్స్ ఫ్రెండ్స్‌తో గూడా ఆడుకోకుండా ఒకే రూమ్‌లో ఉండి బాధపడేదాన్ని. హ్మ్. హ్మ్. ఒక సిట్యుయేషన్ ఎప్పుడు నాకు 13, 14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిట్యుయేషన్ ఎక్కువ అంటే బాధ ఎక్కువైపోయింది. హ్మ్. 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 నాలో నేనే బాధపడ్డము, హ్మ్. ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, హ్మ్. బొట్టు పెట్టుకోవాలనుకోవడం. హ్మ్. సో, అది నాకు అలవాటయింది.